ఈ వీడియోలో ఇక్కడ మనకి ఇచ్చిన ఐసోమెట్రిక్ వ్యూ ఇది ఆల్మోస్ట్ ఆల్ డోర్ స్టెప్స్ లాగా ఉన్నాయి. దీనిని మనము ఆర్థోగ్రాఫిక్ వ్యూస్గా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కనిపించే స్టెప్స్ చూసుకుంటే ఈ 104 24 mm హైట్ కనపడుతుంది. తర్వాత ఈ 104లో 24 పోతే 80 mm ఈ స్ట్రిప్ 80 mm by 16 mm స్ట్రిప్, ఇక్కడ ఇంకొకటి 80 mm by 60 mm స్ట్రిప్. సో ఇవి మనకు కనపడుతున్నాయి. సో ఈ కనపచ్చేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రంట్ వ్యూలో డ్రా చేసేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 10 mm రెఫరెన్స్ లైన్ తీసుకుంటాం. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 10 mm అబోవ్ తీసుకొని ఇక్కడ నుంచి 104 ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చేసింది. 104 తీసుకొని దీని యొక్క హైట్ వచ్చేసేసి 48 mm టోటల్ హైట్. సో 48 హైట్ తర్వాత దీని యొక్క డిస్టెన్స్ 24. సో ఇక్కడ 24, మళ్ళీ ఇక్కడ కింద వర్టికల్గా మనం ఎంత దిగాలి 16 + 16, సో టోటల్ 32 mm. సో 32 mm కిందికి వచ్చేస్తాను. 32 కిందికి వచ్చేసాను. కిందికి వచ్చాను. తర్వాత 32 mm కిందికి వచ్చినాక ఇక్కడ హారిజాంటల్ ఎంత రావాలి? సో టోటల్గా 108 - 24 అంటే ఒక 80 mm హారిజాంటల్గా రావాలి. నెక్స్ట్ 16 mm ఆ హైట్కి కోయిన్సైడ్ చెప్పేస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ నాకు కనిపించే ఎల్ షేప్ డ్రా చేశాను. నెక్స్ట్ ఇక్కడ 80 by 16 mm. సో దానికి ఏం చేస్తానంటే లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 16 mm అప్ వెళ్ళి ఇక్కడ హారిజాంటల్ ఒక 80 mm ఆల్మోస్ట్ అలా ఎండ్ పాయింట్లో జాయిన్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ 16 mm మళ్ళీ ఇక్కడ ఎండ్లో జాయిన్ చేసేస్తాం. సో ఇది మన ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ లైన్స్ అవసరం లేదు అనుకుంటే స్ట్రైట్ రెఫరెన్స్ లైన్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి ఒక 10 mm వస్తాను. 10 mm వచ్చిన తర్వాత సేమ్ మనకు టాప్ వ్యూ నుంచి చూసా కూడా ఈ 104 ఈ 72 mm కనపడుతుంది కదా. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ టోటల్గా ఈ ఎల్ స్ట్రిప్ వచ్చేటట్టు డ్రా చేసుకుంటాను. సో 104 mm లెంత్ డ్రా చేసుకుంటాను. 104 mm వర్టికల్గా 72. సో ఫ్రంట్ వ్యూలో ఎట్లయితే ఎల్ తీసుకున్నానో టాప్ వ్యూలో కూడా ఈ ఎల్ డ్రా చేస్తాను. తర్వాత ఈ డిస్టెన్స్ 24 mm. తర్వాత ఈ కార్నర్ నుంచి ఈ పాయింట్, సో ఈ టోటల్ డిస్టెన్స్ మనకి 72 mm. సో 72 mmలో ఈ 24 mm డిస్టెన్స్ తీసేస్తాయి. ఇక్కడ 24. సో 48 ఉంటుంది. సో ఆ 48 డిస్టెన్స్ ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత ఇలా 80 తర్వాత జాయిన్ చేసేస్తాం. సో మనకి ఈ టాప్ ఎల్ షేప్ కనపడింది. ఇప్పుడు అదేవిధంగా పైన చూస్తే కూడా మనకి ఏం కనపడుతుంది? ఈ 80 by 24 mm స్ట్రిప్, ఇదొక స్టెప్ టాప్ వ్యూ నుంచి చూస్తే ఆ 2 స్టెప్స్ ఇక్కడ డ్రా చేసుకుంటాం. సో లెంత్ ఒక కిందికి ఒక 24, కార్నర్ 80. సేమ్ అదేవిధంగా ఎల్ కిందికి ఒక 24, ఇది 80. సో ఇది మన టాప్ వ్యూ. సో టాప్ వ్యూ డ్రా చేసుకుంటానే ఈ లైన్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసాను. నెక్స్ట్ ఆఫ్సెట్ లైన్స్. సో ఫస్ట్ ఈ ఆఫ్సెట్ లైన్ వేసుకుంటాను. తర్వాత ఆఫ్సెట్ తీసుకొని సో త్రూ ఇచ్చేస్తాను. ఈ పాయింట్ని ఇక్కడ నుంచి ట్రూ, సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ నుంచి త్రూ, నెక్స్ట్ ఇదే పాయింట్ ఇక్కడ నుంచి త్రూ. తర్వాత ఏం చేస్తాను, ఆర్క్లోకి వెళ్ళి స్టార్ట్ సెంటర్ ఎండ్ అలానే 3 times చేస్తాను.
సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ వర్టికల్ లైన్స్ డ్రా చేసుకుంటాను. లైన్ కమాండ్ యూజ్ చేసి మళ్ళీ ఆఫ్సెట్ తీసుకుంటాను, త్రూ ఇస్తాను. ఈ పాయింట్ ఇక్కడ నుంచి, ఈ పాయింట్ ఇక్కడ నుంచి, ఈ పాయింట్ ఇక్కడ నుంచి. సేమ్ ఇక్కడ కూడా 2 ఆఫ్సెట్ లైన్స్ డ్రా చేసుకుంటాను. ఆఫ్సెట్ త్రూ దిస్ పాయింట్, ఫ్రమ్ దిస్ పాయింట్, ఈ పాయింట్ మళ్ళీ ఈ పాయింట్ నుంచి, ఈ పాయింట్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేస్తాను. నెక్స్ట్ TR డబుల్ ఎంటర్ యూస్ చేసి ఇవన్నీ లైన్స్ ట్రిమ్ చేసేస్తాను, అవసరం లేని లైన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనకు సైడ్ వ్యూ నుంచి చూస్తే మనకి ఈ ఎల్ యాంగిల్ క్లియర్గా కనపడుతుంది. సో ఈ ఎల్ యాంగిల్ని కనపడేటట్టు మనం డ్రా చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ లెంత్ 48. సో ఎల్ ఎంటర్. ఆర్ ఏం చేస్తానంటే నాకు ఈ బేసిక్ లైన్స్ అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసేస్తాను అన్ని లైన్స్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఎల్ షేప్ ఉంది కాబట్టి ఈ లైన్ అవసరం. నెక్స్ట్ ఈ 12 mm లైన్ అవసరం, తర్వాత ఈ 24 mm లైన్ అవసరం, ఈ 12 mm లైన్ అవసరం, ఈ 24 mm. సో ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైను, ఈ లైను నాకు అవసరం లేదు. నెక్స్ట్ లోపల కూడా చూస్తే మనకి ఈ ఎల్ యాంగిల్ కనపడుతుంది కాబట్టి ఇది అవసరం లేదు, 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 ట్రిమ్ చేసేస్తాను. అవసరం లేదని ట్రిమ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లేదంటే మనం కన్స్ట్రక్షన్ లైన్ వేసుకొని తర్వాత విజిబుల్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఈ ట్రిమ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేస్తాను. నెక్స్ట్ సో ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఈ ఫేస్ కూడా కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 72లో 24 పడితే రిమైనింగ్ 48 డిస్టెన్స్ కనపడుతుంది. సో నేను ఏం చేస్తానంటే లైన్ తీసుకొని ఇక్కడ నుంచి 48 తర్వాత ఇది క్లోజ్ చేసేస్తాను. సో ఈ విధంగా చూస్తే మనకి సైడ్ వ్యూ కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు అవసరం ఉండే పార్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని వేసేసి విజిబుల్ లైన్స్గా కన్వర్ట్ చేసేసుకుంటాం. సో ఇక్కడికి వెళ్ళి విజిబుల్ లైన్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత డైమెన్షన్స్ మెన్షన్ చేయాలి. సో డైమెన్షన్స్, సో టాప్ వ్యూ ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు 104, ఇక్కడ 16 డయాగ్రామ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ పార్ట్ ఇది ఇవ్వలేదు కాబట్టి వదిలేద్దాం అట్లానే. $72 ఇక్కడ నుంచి ఇక్కడికి 72. నెక్స్ట్ ఈ హైట్ ఇక్కడ మెన్షన్ చేసేసాము. సో ఈ విధంగా మనము డైమెన్షన్స్ అన్ని మార్క్ చేసేసుకుంటే ఇది మన ఫైనల్ ఫిగర్. థ్యాంక్ యూ.